హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యుక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి పన్నీర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పన్నీర్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పన్నీర్ ముక్కలని వేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నేను పన్నీర్ వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నానండి. ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న పన్నీర్ని ఆయిల్లో పన్నీర్ అనేది కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పన్నీర్ ముక్కలని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఇందాక మన బౌల్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మొత్తం పన్నీర్ ముక్కలన్నింటినీ బౌల్లోకి వేసేసుకోండి. పన్నీర్ ముక్కలని బౌల్లోకి మొత్తం అన్ని యాడ్ చేసిన తర్వాత మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టేశానండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి హోల్ గరం మసాలా దినుసులను వేసేసుకొని ఆయిల్లో హోల్ గరం మసాలా దినుసులని వేగనివ్వండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలని వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఒక 1 కప్పు వరకు యాడ్ చేశానండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 4-5 కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ను కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని దీనిపైన మూతను పెట్టేసుకోండి. అలాగే వదిలేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా ఆనియన్ ముక్కలు అనేవి కొద్దిగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ పాటు వేగనివ్వండి. ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటో ముక్కలని యాడ్ చేసుకుందాం. టమాటో వచ్చేసి ఒక 2 కప్పుల వరకు యాడ్ చేస్తున్నానండి. టమాటోని కూడా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఈ విధంగా టమాటో ముక్కలని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని అలాగే వదిలేయండి. ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్పులోకి 4-5 టేబుల్ స్పూన్ల కర్డ్ని ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా కలిపి తీసేసుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకోండి. అలాగే బయట షాప్లో ఉన్న గరం మసాలా పొడి ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసానండి. మొత్తం అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. చూడండి, మొత్తం అంతా కలిపిన తర్వాత మన మసాలా అనేది ఇలా వచ్చేస్తుంది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా టమాటో ముక్కలు అనేవి మగ్గిపోయాయి కదా. కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ని వేసేసుకోండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని మరొకసారి దీనిపైన మూతను పెట్టేసుకొని మరి కాస్త మగ్గించుకుందాం. మరొక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా మన టమాటో ముక్కలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం కదా, దాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం మసాలాని యాడ్ చేసిన తర్వాత ఇందులో అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిపిన తర్వాత కొద్దిగా ఒక టీ గ్లాస్, 1/2 గ్లాస్ అండి టీ గ్లాస్తో వాటర్ వేసేస్తున్నాను. వాటర్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఈ విధంగా చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసేసుకుందాం. అలాగే కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోండి. అలాగే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలని వేసేసుకోండి. ఈ విధంగా పన్నీర్ ముక్కలని యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోండి. ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత చూడండి,
ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే వదిలేయండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. చూడండి, మనం వేసిన మసాలా అనేది కాస్త లూజ్గా అనిపిస్తుంది కదా, కొద్దిగా చిక్కపడేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ గిన తక్కువ అయినట్లయితే వేసేసుకోండి. ఇలా చక్కగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టి వదిలేయండి. మరొక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన టేస్టీ పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఈ పన్నీర్ మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీని పులావ్లోకి కానీ చపాతీల్లోకి కానీ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చూశారు కదండి ఇవాల్టి రెసిపీ పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.